తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కసితో ఉన్నారు. ఇవాళ 6 గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, రైతులను మోసం చేసింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఎంఎస్పీ పెంచిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇచ్చిన మాట తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఇచ్చిన గ్యారెంటీని అమలు చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కార్యకర్తలుగా, నాయకులుగా మనం కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు పాల్పడదో, పోలీసుల ద్వారా ఏ విధంగా అరాచకాలు పాల్పడదో దానికి 2 తెల్లల కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే రాహుల్ గాంధీని చెప్తున్నాడు ఇవాళ బీజేపీ అంటువ్యాధి అని చెప్పి. ఇలా బీజేపీ నిరుద్యోగ సమస్య అంటువ్యాధి దేశవ్యాప్తంగా అన్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి